ప్రార్థనని పరిశుద్ధాత్ముడు వాయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కీర్తన మనం చూసినట్లయితే ఈ కీర్తనకు సంబంధించిన చరిత్ర అంతా కూడా మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈ కీర్తనకు సంబంధించిన చరిత్ర అంతా కూడా, ఎందుకంటే అక్కడికి ఇంటికి వెళ్తారు చదువుకోవడం తాతయ్యగాను. ఇతడు ఒక భయంకరమైన ఆపదలో ఉన్నాడు, ప్రాణంపై స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే శత్రువు తరుముతున్నారు. ఎలా తరుముతున్నారో తెలుసా? దావీదు ఇంకా బ్రతికుండకూడదు, చంపేమని రాజు ఆజ్ఞించాడు. దాని తగ్గట్టు సైనికులు అందరూ కూడా ఎక్కడ చంపుదామని తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద ఈయన ఉన్నాడు కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడో అలాగే మనం కూడా ఏం చేస్తే ఆపద నుంచి తప్పించబడతామనేది ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదు ఆపదలో ఉన్నాడు కాబట్టి ఆపదలు చేసిన ఒక 5 పనులు చేశాడు ఆయన. ఏంటని మనం చూస్తే అక్కడ 17:1 ఏమంటాడంటే పగ తీర్చుకున్నాక ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయము 3-5 తన ప్రవర్తనను కాపాడుకుంటున్నాడు. 17:7 దేవాన్ని కృపాతిశయాన్ని చూపమంటున్నాడు. 17వ అధ్యాయము 8 నన్ను కాపాడమంటున్నాడు. 17వ అధ్యాయము 9 అయ్యా నీ రెక్కల కింద నన్ను దాచమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దావీదు ఆపదలో ఉన్నప్పుడు ఈ 5 పనులు చేశాడు. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు ఈ 5 పనులు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ లోకంలో వరకు మనము ఖచ్చితంగా కష్టపడాలి. శ్రమలతో బాధల కష్టాలు అన్నీ వస్తాయి. ఎందుకంటే మన మనుషులు అన్నీ వస్తాయి. అలాగని దేవుడు విడిచిపెట్టే దేవుడు కదని తోడుగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో అది చేస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు కరెంట్ ఉంది, కరెంట్ పోయింది, మనకు గాలి కావాలి కాబట్టి ఏం చేస్తాము? ఆ సైడ్ ఏం చేస్తాం? మనం పైకి తీసుకున్నాం గాలి రావడం కోసం. గాలి వస్తుంది లోపలికి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఏ పరిస్థితిలో ఏం చెయ్యాలో మనం ఎలా చేస్తున్నామో అలాగే ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తే చాలు. హల్లెలూయా. అక్కడ 1 అంటాడు, యెహోవా న్యాయం ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే ఆపదలో ఉన్నాడు. అవతల వ్యక్తులు ఎవరో తెలిసింది దీనికి. అయితే ముందు పగ తీర్చుకునే ఆలోచన రాలేదు దీనికి, ప్రార్థన చెయ్యాలనిపించింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలే జాగ్రత్తగా వినండి. మనం కూడా ఎవరి జోలికి వెళ్ళం, మన జోలికే వస్తారు. ఏమో ఇంట్లో రావచ్చు, ఇంటి పక్క వాళ్ళు రావచ్చు, వీధిలో వాళ్ళు రావచ్చు, గ్రామస్తులు కూడా రావచ్చు, లేకపోతే దూర బంధువులు కూడా మన మీద పగగా పన్నొచ్చు. ఏదైనా చేద్దామని నీకు తెలుస్తుంది. వాస్తవంగా మనుషులు కాబట్టి మనకు తెలిసిందనుకోండి, ఏం చేస్తాం మనం? ఓహో ఇలాగ ఆలోచిస్తున్నారా, మనం ఇలా చేయాలనుకుంటున్నారని వాళ్ళు ఏ విధంగా చెడు మాటలు పలికారో అదే మాటలు పలకాలనిపిస్తుంది మనకి. వాళ్ళు ఎలా వచ్చి నాశించాలనుకుంటున్నారో మనం కూడా నాశించాలనిపిస్తుంది. ఎందుకని? మనుషులు కాబట్టి. ఇప్పుడు దావీదు పని చేయట్లేదు. పగ తీర్చుకోకుండా ఏం చేస్తాడంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లలారా, మనం కూడా చేసిన పని ఏంటంటే బయట ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. నువ్వు మంచి పని చేసిన శత్రువులు ఉంటారు, చెడు పని చేసిన శత్రువులు ఉంటారు. అయితే మనం చేసిన పని ఏంటంటే ముందు పగ కాదు, కానీ మనం చేయవలసిన పని ఏంటి? దేవుడి పాద సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ప్రార్థన అంటే నైనా నీ పరిస్థితి, నీ కష్టం, నీ బాధ నీకు తెలుసు కాబట్టి ముందు ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడైతే మనం చెప్తామో దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వేం చేయాలో చెప్తాడు. అప్పుడు దేవుడికి మనం చెప్పినప్పుడు నువ్వేం చేయాలో చెప్తాడు. హల్లెలూయా. మనుషులకు మనకున్న నైజం ఏంటంటే ఎవరన్నా మన గురించి చెడుగా చెప్తున్నారు అనుకోండి, అది మధ్యలో వ్యక్తిలో తెలుస్తుంది. అప్పుడు మనం ఊరుకుంటామా? అవతల వ్యక్తి గురించి కూడా మనం చెడుగా చెప్తాం.
అవతల వ్యక్తి మనం చంపాలని చూసాడు అనుకోండి, మనం ఊరుకుంటామా? మనం కూడా ఏదో చేయాలి ప్రయత్నం చేస్తాం. అవతల వ్యక్తి మనం కొట్టాడు అనుకోండి, మనం ఊరుకుంటామా? మనం కూడా కొట్టాలనిపిస్తుంది. అయితే ఇవన్నీ చేయక ముందు దేవుడి పాద సన్నిధికి వెళ్ళామనుకోండి, ఆయన చేసేప్పుడు తెలుసా, యుద్ధం నాది కాబట్టి నీ అవయవాల్లో దేంతో పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 3వ వచనం కాడి నుంచి 5వ వచనం వరకు చదవండి. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనే కానే రాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ 3వ వచనం 5వ వచనం చూసినట్లయితే తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపదలు ఉన్నాయి, శత్రువు ఉన్నాడు, బాధలు ఎదురున్నాయి, కష్టాలు ఉన్నాయి. అయితే చేసిన పని ఏంటంటే పగ తీర్చుకునే ఆలోచన లేదు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ముందు నువ్వు యుద్ధం నేను చేస్తాను, కానీ నీ అవయవాలు ఏది పాపం చేయకుండా చూసుకోమని చెప్తే తన ప్రవర్తన కాచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం కాచుకున్నాడు? ప్రవర్తన కాచుకున్నాడు. దేని పిల్లరా, దేవుడు ఖచ్చితంగా మన పట్ల యుద్ధం చేస్తాడు. చేసే ముందు మనం పరీక్ష పెడతాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఇంటి సాధారణ గొడవ ఎవరికి వస్తుంది అంటే ఇంట్లో ముందు వస్తుంది, ఇంట్లో తర్వాత పక్కింటోళ్ళకి వస్తుంది. పక్కింటోళ్ళు దేవుడు నమ్ముకోలేదు అనుకోండి, మమ్మల్ని దేవుడి గురించి తెలియదు, వారు నోటంటే బూతులు ఆడుతూ ఉంటారు. మరి దేవుడు నమ్ముకున్న తర్వాత రక్తం కడగబడిన తర్వాత వారు బూతులు ఆడొచ్చా? చెప్పండి దేవుని పిల్లలారా, ఆడొచ్చా ఆడకూడదా? నిన్న ధ్యానం చేసుకున్నాం కదా, బూతులు మాట్లాడకూడదు. ఇప్పుడు అవతల వ్యక్తి దేవుడు నమ్మకూడదు కాబట్టి అజ్ఞానం చేత, ఎందుకంటే ఒకరు నోటంటే బూతులు కానీ సరస్వతి కానీ అపవిత్రమైన మాటలు కానీ వస్తున్నాయంటే వారికి ఏమీ లేదని పరిశుద్ధాత్మ రాయించాడు, జ్ఞానం లేదు. హల్లెలూయా. మరి నువ్వు దేవుడు నమ్ముకున్నావు, సన్నిధికి వస్తున్న దేవుడు జ్ఞానం ఉంది కాబట్టి అవతల వ్యక్తి తిడతా ఉంటే, అవతల నాశించాలని ప్రయత్నం చేస్తుంటే యేసు రక్తంలో కడగబడి నువ్వేం చేయాలి? ఏం చెయ్యాలి? ముందు నీ నోరు కాసుకోవాలి, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ప్రవర్తన కాసుకోవాలి. చెయ్యి పని. అయితే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేయకుండా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పైనుంచి దేవుడు చూస్తాడు, అబ్బా నా బిడ్డ అవతల వ్యక్తి ఎన్ని రకాలుగా మాట్లాడుతుంటే, ఎన్ని రకాలుగా తిడుతుంటే మౌనంగా ఉన్నది నా బిడ్డ, నా మౌనంగా ఉన్నది నా బిడ్డ అని అప్పుడు నీ పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అలాగ మనం ఏం చేయాలి? మన ప్రవర్తన కాపాడుకోవాలి. కరెక్టే అయ్యగారండి, నేను ఆవిడ జోలికి వెళ్ళలేదండి. అవును, నువ్వు వెళ్ళని తెలుసు. సాతాను ఆవిడ పట్టుకుని ఆడిస్తున్నాడు. ఎవరు పట్టుకుని? కొంతమంది మాటలు మాట్లాడుతుంటే అర్థమైపోద్దమ్మా, సాతాను ఆల్రెడీ ఆవరించి ఉన్నాడు, అందుకని భయంకర మాట్లాడితే మనం ఏం చేయాలి? అప్పుడు నోట్లో నోరెట్టకూడదు. హల్లెలూయా. అతనికి సమయం ఉంటుంది. అలాగే దావీదు ఏం చేస్తాడంటే, పగ తీర్చుకోకుండా ప్రార్థన చేస్తాడు. ఆ దేవుడి ఇచ్చిన ఆలోచన ఏం చేస్తాడు? తన ప్రవర్తన కాచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం పిల్లలారా, నీవు ఎంత శోధనలో ఉంటావు, కష్టాల్లో ఉంటావు, బాధల్లో ఉంటావో, అవతల వ్యక్తి నిన్ను ఎంత టార్గెట్ చేస్తాడు దేవుడికి తెలుసు. ఆ సమయంలో నువ్వేం చేస్తావు? నిన్ను పరీక్ష పెడతాడు దేవుడు. నా బిడ్డ ఏం చేస్తుంది? ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ ఏం చేస్తుందని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ పరీక్ష మనం ఏమవ్వాలి? మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే మన అవయవాలన్నీ మన కంట్రోల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం చేస్తున్న పని ఏంటంటే, ఖచ్చితంగాను ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. 2, మన ప్రవర్తన కాచుకోవాలి. హల్లెలూయా. 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 మనం ఏం చెయ్యాలి? కాచుకోవాలి, ప్రవర్తన కాచుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం కాచుకుంటామో, కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి, 2 ప్రవర్తన కాచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకుని మధ్య వ్యక్తి చెప్పిన మాటలు బట్టి అది అవునో కాదు తెలుసుకోకుండా అపార్థం చేసుకుని భయంకరంగా మాట్లాడతారు. ఆ తర్వాత తెలుస్తుంది, మళ్ళీ ఆ తర్వాత తెలుస్తుంది, అయ్యో ఎందుకన్నానని. అందుకనే దేవుడి పిల్లలు
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంతే. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక పక్కనే శత్రువులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాడు. మరో పక్కనే తన ప్రవర్తన కాచుకుంటున్నాడు ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఆ పగవాడు వచ్చినప్పుడు ఈయన కూడా రక్తమాంసాలు కలిగి ఉన్నాడు కాబట్టి తిట్టాలన్నా కొట్టాలని ఏదో చేయాలని ఉంటుంది, అది చేయట్లేదు. నేను దేవుడికి వ్యతిరేకం ఏ కార్యం చేయకుండా ఉండాలని ముందు ఈయన ప్రవర్తన కాసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేనే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో వేలాడుతూ ఉంటే అనేక మంది రకరకాల మాటలన్నారు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదంటండి. అవునా కదా? ఎందుకని? అక్కడికి అంటాడు, అక్కడికి జవాబు ఇచ్చాడు ఆయన, తండ్రి వీరు ఏమి చేయించున్నారో. అంటే ఏంటి? ఆల్రెడీ తిట్టారు, కొట్టారు, తిట్టారు, ఉమ్ము వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అన్ని చేసిన తర్వాత వీళ్ళకి ఏం తెలియదు అన్నమాట. ఆయన వాస్తవంగా తెలియదు వాడికి. ఎందుకంటే ఆయన ఎంత నీతిమంతుడు, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎంత పరిశుద్ధుడు, సర్వశక్తిమైన వాక్యం సెలవిస్తుందండి. అంటే వారికి జ్ఞానం లేదు కాబట్టి ఆ నీతిమంతుడిని చేయకూడదు పనులన్నీ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే దేవుని పిల్లలారా, మీకు ఎవరైనా సరే మంచి వ్యక్తి వచ్చి జాగ్రత్తగా ఉండండి. ఆ తల్లి మిమ్మల్ని ఎలాగంటుంది, అతడు ఎలాగంటున్నాడు విన్నానని చెప్పడం అనుకోండి, విన్నారు కదా, ఆ వ్యక్తిని పంపించేయండి. అవునా కాదని నిదానంగా పరిశీలించండి. లేదా ప్రార్థన గదిలోకి వెళ్ళండి. ప్రార్థన గదిలోకి వెళ్ళి, నాయనా నన్ను పలానా ఆవిడ పలానా ఇలాగ అన్నాడంటే పలానా ఆవిడ చెప్పింది, మరి నేను అడుగుదాం అనుకుంటున్నాను ప్రభా, వెళ్ళాలి వద్దని అడిగావు అనుకో, నాకు తెలిసి దేవుడు వెళ్ళొద్దు అంటాడు, అడగొద్దు అంటాడు. ఎందుకని తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ మధ్య వ్యక్తి నీకు ఎక్కించి నీకు పంపించింది అని దేవుడు తెలుసు. మీరిద్దరూ మాట్లాడుకుంటే గొడవ అవుతుంది. దేవుడు తెలుసు. దేవుడు చేశాడు, నువ్వు కంగారు పడకమ్మ, నేను చూసుకుంటాను, తర్వాత తెలియదు కానీ ఆపేస్తాను నేను. అంతే మన జీవితంలో ఏది జరిగిన ముందు ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని అక్కడ ప్రవర్తన కాసుకుంటున్నాడు. 3 మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. నీ కృపా సత్యసేములను నాకు చూపమంటున్నాడు. ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, 2 ప్రవర్తన కాసుకున్నాడు. అయ్యా మరి వాళ్ళు తిడుతున్నారు, తిట్టొద్దన్నా, కొడుతున్నారు, వద్దన్నా, వాళ్ళు ఏదో చేస్తున్నారు, నన్ను వద్దన్నా. అయ్యా మీ కృపాతిశయం చూపించండి అయ్యా, మీ కృప చూపండి. ఇప్పుడు మరి మీరే నన్ను వెళ్ళొద్దన్నారు కదా, నన్ను సైలెంట్గా ఉండమన్నారు కదా, నన్ను కామ్గా ఉండమన్నారు కదా, మీ కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అని దేవుడి సన్నిధిలో దేవుడు కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ లేఖనంలో ఓర్పు కలిగి ఉండడం చాలా మంచిది అంటాడు దేవుడు. ఏం కలిగి ఉండాలి? దేవుడు నమ్ముకున్న పిల్లలు ఖచ్చితంగా ఓర్పు, ఎంత ఓర్పు సహనం అంటే అన్ని దీవులు పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే కష్టాలు బాధ పోవాలంటే సహనం, ఓర్పు ఉంటే చాలు. ఏముండాలి? సహనం, ఓర్పు ఉంటే చాలు. వచ్చినవి వెళ్ళిపోతాయి. అంతే. ఇప్పుడు దావీదు, అయ్యా నీ కృపాతిశయం చూపించండి అయ్యా, అయ్యా నా తండ్రి నువ్వు సైలెంట్ కూడా మనం ఉన్నాను, ఇప్పుడు మీరు కార్యం చేయండి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు మనలో మనమాట. ఒక వ్యక్తి మనల్ని కోపపడుతున్నాడు, ఒక వ్యక్తి మనం చంపలుతున్నప్పుడు కోపం మనకే ఉంటుంది. నిజంగా మనల్ని కోపపడే వ్యక్తి, మనం చంపాలనుకునే వ్యక్తి కనుక నిజంగా ఆయన చనిపోయాడుకోండి, మనం చూస్తాకి వెళ్తాం, వెళ్ళమా? పెడతాం. వెళ్ళి మళ్ళీ మనం ఏమంటాం చెప్పండి? ఆ వ్యక్తి చూసి ఏమంటాం? అయ్యో కోపం, ఎంత మంచి చూడరా అని మళ్ళీ మనం అంటాము. నిన్నటి దాకా కోపం ద్వేషం అన్నా కదా, శత్రువు అంటేని వాడికి ఏదైనా జరగనన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు అయ్యో పాపం అంటావేంటి? అంటే చనిపోయానా, అంటే లేడనా, అంటే ఆడికి ఏదో జరిగింది కాబట్టి నీ మనసులో ప్రశాంతం అంతా దొరికింది నీకు? లేదండి. హల్లెలూయా. మన దేవుని పిల్లలమండి, మనం ఎప్పుడు ప్రేమతోటే ఉండాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలమ్మా? ఎప్పుడు ప్రేమతోటే ఉండాడు. ఆ వ్యక్తి ప్రేమించకపోతే తిట్టినా కొట్టిన ఏం చేసినా మన దేవుని పిల్లలం కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఏం తెలుసా, నాయనా అది తెలియక ఏదో అంటున్నారు, నేను క్షమించాను. అందుకే నేను అంటున్నాడు ప్రార్థనలో, క్షమించమని అడగమన్నాడు. ఆయన ఏమన్నాడు? మా ఎడలు అపరాధం చేసేవారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధులు క్షమించమంటే ఖచ్చితంగా మనం క్షమించే గుణం సంపాదించండి. ఏ గుణం అమ్మా? క్షమించే గుణం. అది అందరికి ఉండదండి. అది సంపాదించారనుకోండి, నీకు చాలా కష్టాలు, బాధలు అన్నీ పోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ సాతాను మధ్య వ్యక్తిని పట్టుకొచ్చి దగ్గరకు వచ్చినా కూడాను నువ్వు ఈజీగా వాడిని జయించేస్తావు. నువ్వు
ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, అయ్యా నీ కృపాతిశయం చూపించండి అయ్యా. మనం కూడా అలాగే అడగాలి. ఆమేన్ హల్లెలూయా. 4 మనం చూసినట్లయితే అక్కడ 17:8 చదువుకుందాం. అక్కడ హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడమయ్యా, నన్ను కాపాడయ్యా. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, కనురెప్ప మనకు దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం గాలి వేస్తుంది కదా బయట, దారంటే వెళ్ళమనుకోండి, దాని విలువ అప్పుడు తెలుస్తుంది కదమ్మా. ఏ విలువ కదమ్మా. అప్పటికి ఎన్నిసార్లు ఆడతా తెలుసా, ఎప్పడతా తెలుసా. ఒక పక్కన గాలి వేస్తుంది, పక్కన దుమ్ము లేస్తూ ఉంటుంది, నీకు అమ్మ కలజోడలేదు మర్చిపోయి హఠాత్తుకు వచ్చింది గాలి. అప్పుడు ఏం చేసే పరిస్థితి, అప్పుడు కనురెప్ప ఎన్నిసార్లు పైకి కింద లేక దుమ్ము పడకుండా కాపాడుతుందమ్మా. హల్లెలూయా. కాపాడుతుందా, కాపాడదా? అవునా కదా. అప్పుడు అంటున్నాడు, ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడమయ్యా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్బా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడమ్మా. మనం చేసిన పని ఏంటంటే, ఆ పరమ తండ్రికి అసాధ్యమంది లేదు కాబట్టి, ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు మన చుట్టూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి, అయ్యా నన్ను కాపాడండి అని మన దేవుడికి ప్రార్థన చేస్తే, ఈ లోకమైన శత్రువైన సాతాను ఎన్ని పన్నాగాలు పన్నినా వాడు తీసిన గోతులు వాడే పడిపోతాడు. హల్లెలూయా. ఎందుకనంటే మన పక్షాన్ని ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు అండి. ఇశ్రాయేలుని కాపాడువాడు కునకాడు, నిద్రపోడు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, మన దేవుడు కాపాడే దేవుడు. అంతే మనం చేసిన పని ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ 5 మనం చూసినట్లయితే 17:9 వచ్చిన కూడా అంటే అక్కడ చదవండి. 9 వచ్చిన నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. ఇందాకేమో కాపాడమంటున్నాడు, కాపాడిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, దాచండి. కాపాడారు కదయ్యా, నన్ను కాపాడు కాబట్టి మళ్ళీ వాడు శత్రువు ఒత్తడం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నన్ను దాచి పెట్టండి. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఒక రోజుని ఈ సౌలు ఒకే గుహలో ఉన్నాడు, దావీదు ఇద్దరు కూడా ఒకే గుహలో ఉన్నారు. లోపల ఉన్నారు ఇద్దరు. దాచడం అంటే చూడండి, నిజంగానే ఇద్దరు ఒక గుహలో ఉన్నారు. అయితే విచిత్రం ఏంటి తెలుసా, దేవుడు అంట సౌలు కంట గాఢ నిద్ర కలగజేశాడంట. హల్లెలూయా. దావీదు కొమ్మ మెలుగు ఉందంట. శత్రువుకి ఏం కలిగింది, గాఢ నిద్ర కలిగింది, నిద్రపోయాడు. ఇప్పుడు దావీదు మెలుగుగా ఉన్నాడు, దొరికేశాడు సౌలు రాజు. కానీ చంపలేదండి. అయ్యో అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టుకోకూడదు అని అతను వస్త్రం చెంగి కోచి నేడు తిత్తిని తీసుకుని బయటకు వచ్చి క్యాకేశాడు. నాయనా ఇదిగో నాయనా, నువ్వు నన్ను చంపాలని చూసావు, కానీ నువ్వు నాకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చంపను. ఎందుకో తెలుసా, నేను దేవుడి మీద ఆధారపడ్డాను. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, నువ్వు ఆత్మీయుల పరిపూర్ణతను పొందుకుంటే గనక నాకు తెలిసి నిన్ను ఎవరన్నా చిన్నది పెద్దది ఎవరు ఏదన్నా లాస్ట్ నేను చంపాలని చూసినా నీకు వచ్చే మనసు అని తెలుసా, క్షమించే మనసు నీకు వస్తాను. ఆమేన్ హల్లెలూయా. అంతకు ముందు మనం చేసిన పని ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలి. దేంట్లో ఎదగాలి, ఆత్మీయ పరిపూర్ణత పొందుకోవాలి. ఆత్మీయ పరిపూర్ణత పొందుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఎవరైనా క్షమిస్తాం మనం. ఆమేన్ హల్లెలూయా. మనలో మనమాట, మన ఇంట్లో మన బిడ్డ ఘోరమైన తప్పిదం చేశారనుకోండి, హల్లెలూయా, మన ఇంట్లోనే మన వ్యక్తి ఎవరైనా ఘోరమైన తప్పిదం చేశారనుకోండి, ఊరందరూ వచ్చి చేశాడంటే మనం ఏం చేస్తాం, చేశాడంట చేయలేదండి, మా అబ్బాయి చేయలేదండి, ఇదేంటమ్మా వాళ్ళు అందరం చూసామంటే మా అబ్బాయికి అటువంటి వాడు కాదు, అంత మంచివాడు అంటాం మనమా. మరి ఎలా వచ్చింది? అదే కనుక పక్కింటోడు కనుక చేసిన చేయకపోయినా కనుక ఎవడో వచ్చి నీకు చెప్తే కదా, అవునంటే అలాగంట నీకు ఎవరు చెప్పారు అంటే తేడా ఏంటి? ఆమేన్ హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదిగితే కనుక మనలో ప్రేమ పడతారు. ఏం పడుతుంది? ప్రేమ పడతారు. అందుకని ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే శత్రు జోలికి వెళ్తలేదు, ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రవర్తన కాసుకుంటున్నాడు. 3 దేవుడి కృపాతిశయం ఎదుగుతున్నాడు. 4 కాపాడుకుని అడుగుతున్నాడు. 5 ఏం చేస్తున్నాడు? దాచండి అయ్యా. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా,
అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఆపద వచ్చినప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఏం చెయ్యాలి? 1 ప్రార్థన చేయండి, 2 ప్రవర్తన కాసుకోండి, 3 దేవుడి కృపను వెతకండి, 4 నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి నుంచి దేవుడిని కాపాడమని అడగండి. హల్లెలూయా. 5 నైనా శత్రు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నన్ను నీ రెక్కల కింద ఏం చెయ్యాలి? దాచండి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా దావీదు చేసేట్లు ఇలా చేస్తారో నీ జోలికి ఏ ఆపద రాదు, ఏ శత్రువు రాడు, ఏ రోగము రాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి అప్పగించుకున్నావు కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు, దాస్తాడు, నీ కష్టాలను తొలగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం చేస్తున్న పని ఏంటంటే దావీదులాగా ఈ 5 పనులు చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఏ 5 పనులు? ఈ 5 పనులు మీరు చేస్తే దావీదును విడిపించిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు, దావీదును దాచిన దేవుడు, దావీదును విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సాక్షి చెప్పిన తర్వాత మనం వాక్యం చెప్పి సెలవు తీసుకుందాం.